హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని రోజు ఉదయం పూట ఒక కప్పు చేసుకొని తీసుకుంటే మనకు ఎటువంటి నీరసం కానీ అలసట లేకుండా రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అస్సలు పంచదార వాడకుండా ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జా గింజలు ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జా గింజలు పక్కన పెట్టుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. ఈ ఓట్స్ని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని కలర్ మారేంత వరకు వేయించుకునే అవసరం లేదండి, కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఓట్స్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఈ మిల్క్లో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్లో ఓట్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ని మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఓట్స్ని 3 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓట్స్ తొందరగానే ఉడికిపోతాయండి, పెద్దగా లేట్ అవ్వదు. ఇప్పుడు ఈ ఓట్స్ని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ ఓట్స్లో 1/2 కప్పు వరకు పటికి బెల్లం వేసుకోవాలి. ఈ పటికి బెల్లం మీకు ఇష్టం లేకపోతే పటికి బెల్లం ప్లేస్లో షుగర్ను కూడా వాడుకోవచ్చండి. మనం హెల్తీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి పటికి బెల్లం వాడుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు ఈ పటికి బెల్లంని ఈ ఓట్స్లో మొత్తం కరిగేంత వరకు కొంచెం సేపు ఈ ఓట్స్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఓట్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఈ ఓట్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఓట్స్ పాయసాన్ని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసం కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ పాయసంలో మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి. దీనిలో కట్ చేసిన యాపిల్ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కట్ చేసిన బనానా ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ పాయసాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగానే తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగానే తీసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఓట్స్ పాయసం తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఓట్స్ పాయసాన్ని పెద్దవాళ్ళు పిల్లలు రోజుకొక కప్పు తీసుకుంటే ఎటువంటి నీరసం కానీ అలసట కానీ లేకుండా రోజంతా ఎంతో యాక్టివ్గా ఉంటారండి. మరి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఓట్స్ పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.